నా సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర సంస్థ ద్వారా నిర్మించిన ద్వితీయ చిత్రం ఉగ్రనేతుడు. టిఆర్ తులసి నిర్మాతగా, బిఎల్వి ప్రసాద్ దర్శకుడుగా. ఆ చిత్రంలో సుమన్ తల్వార్ హీరో. నా సంస్థలో రెండవ సినిమాగా ఆయన నటించటం, నా సంస్థకి పర్మనెంట్ హీరోగా అవటం, నాకు ప్రత్యేకించి తమ్ముడుగా ఉండటం, నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి సొంత తమ్ముడు కంటే ఎక్కువగా ఉన్న సుమన్ తల్వార్ హీరోగా, ఖుష్బూ శశికళ అంటే మనకి తెలుగులో రజని అనేవాళ్ళు, వాళ్ళిద్దరూ హీరోయిన్లుగా, సత్యనారాయణ గారు, కేఆర్ విజయ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, అందరూ ఎంతోమంది ప్రముఖ తారాగణంతో నిర్మించిన చిత్రం ఉగ్రనేతుడు. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో ప్రముఖ రాజకీయ నాయకుడు వంగవీటి రంగా గారి హత్య గావింపబడటం, ఆ రోజే నా సినిమా రిలీజ్ కావటం చాలా మైనస్ పాయింట్గానే చెప్పుకోవాలి. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు థియేటర్లన్నీ డ్యామేజ్ చేసి చాలా అరాచకం సృష్టించి మళ్ళా కోలుకోవడానికి దాదాపు 4-5 రోజులు పట్టింది. 4-5 రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత 23వ తారీఖు రిలీజ్ చేసాం. ఈ డిసెంబర్ 23 రిలీజ్ చేసిన తర్వాత 4-5 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళా మొదలు పెడితే సినిమా అప్పటికే ఫస్ట్ డే టాక్ అంతా బాగుందని అన్నారు, మంచి టాక్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, 100 రోజులు ఆడింది. నా మొదటి సినిమా బందిపోటు, ద్వితీయ చిత్రం ఉగ్రనేతుడు, మూడవ సినిమా పల్నాటి త్రోయ, 3 సినిమాలకు కలిపి చెన్నైలో తాజ్ కోరమండల్ హోటల్లో శతదినోత్సవ వేడుకలు చేశామనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ చిత్రం నిర్మాణ సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మీ అందరికీ తెలియజేయాలి. విజయన్ మాస్టర్ డైరెక్షన్లో కాగడాల ఫైటు, ఏవిఎం స్టూడియోలో ఒక ఫ్లోర్లో సెట్టు కాగడాల ఫైటు. ఆ ఫైట్లో పొరపాటున ఒక కాగడా వచ్చి ఫ్లోర్లో అంటుకోవటం, ఫ్లోరు మొత్తం ఫైర్ యాక్సిడెంట్కి గురి కావటం, కెమెరామెన్ కబీర్ లాల్ గారు కెమెరా పట్టుకుని బయటికి పారిపోవటం, యూనిట్ వాళ్ళందరూ లైట్లు తీసుకుని బయటికి పారిపోవటం, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బయటికి వెళ్ళటంతో ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం. ఆ ఫ్లోర్ మొత్తం పైన గడ్డర్స్తో సహా డ్యామేజ్ అయ్యి ఫుల్ డ్యామేజ్ అయింది. నా అదృష్టం ఏమిటంటే అంతకుముందే నేను నిర్మాతగా ఉన్నప్పుడు ఏవిఎం కుమరన్ గారు, షణ్ముఖం గారు నాకు నిర్మాతలుగా, నేను పంపిణీదారుడుగా వారు నిర్మించిన చిత్రాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం మూలంగా నా మీద అయితే ఏ పెనాల్టీ వేయలే. ఎందుకంటే ప్రసాద్ గారు మీరు ఏదో చేయాలని చేయలేదు, షూటింగ్లో చిన్న యాక్సిడెంట్ అనుకుంటాం, మాకు ఇన్సూరెన్స్ ఉంది, మీ దగ్గర నుంచి నేనేం క్లెయిమ్ చేయట్లేదని చెప్పి వారి పెద్ద మనసు చాటుకోవటం అనేది ఈరోజుకి మర్చిపోలేని మరపురాని సంఘటన. అలాగే ఆ చిత్ర నిర్మాణం సందర్భంగా సుమన్ గారికి ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి త్వరగా బయటకు వస్తారని అనుకుని చేయటం. మొదటి సినిమాకి రాలేదు, రెండో సినిమాకి వస్తారని అనుకున్నాం, ఆ సినిమాకి కూడా రాలేదు. కానీ మా కెమెరామెన్ కబీర్ లాల్ ఫిల్టర్లు వాడి ఆ సినిమా ఏదో విదేశాల్లో తీసినట్టో లేకపోతే దేశంలో పలు లొకేషన్స్లో నిర్మించినట్టుగా నిర్మించి ఆ సినిమా పాటల విధంగా ఎంతో గొప్పగా వచ్చి సుమన్ గారి పోర్షన్ అంతా ఏవిఎం స్టూడియోలో 4 పెద్ద సెట్లు వేసాం. ఆ సెట్లో నిర్మించి సుమన్ గారు లేని పోర్షన్స్ అనే బయట స్టూడియోలో నిర్మించి, బయట లొకేషన్స్లో నిర్మించి అలా రిలీజ్ చేయటం. డిసెంబర్ 23వ తారీఖు 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల వ్యవధిలో నేను నిర్మాతగా సెటిల్ అవ్వటం, సుమన్ నాకు ఒక తమ్ముడుగా సెటిల్ అవ్వటం అనేది నాకు కలిగిన భాగ్యం అనుకుంటాను. నా యూనిట్ సభ్యులు డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్, కెమెరామెన్ కబీర్ లాల్ మరియు మహీధర్, తర్వాత ఎడిటర్స్ మురళీ రామయ్య, ఫైట్ మాస్టర్ విజయన్, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్, ఆర్ట్ భాస్కర్ రాజు అండ్ రామచంద్ర సింగ్,
అలా నాకంటూ ఒక పర్మనెంట్ యూనిట్ ఉండేది. ఆ యూనిట్తో వర్క్ చేసి ఆ సినిమా విజయవంతమైనందుకు ఆనందిస్తూ నా యూనిట్ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ